Our today's topic: stop judging others. Do not judge others. ఇతరులకు తీర్పు తీర్చకుండా ఇతరులకు తీర్పు తీర్చకుండా ఉండటం, లేకపోతే ఇతరులకు తీర్పు తీర్చడం ఆపేయడం. ఓకే, ఒక 2-3 వచనాలు మనం చదవాల్సి ఉంటుంది ఈ అంశం గురించి. ఈ రోజుల్లో క్రైస్తవులంగా చాలా మందిని దేవుని ఒక ఆజ్ఞకు అవిధేయత చూపిస్తూ ఉంటాం, లెక్క చేయకుండా ఉంటాం. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి అలాంటివి, మనకి తెలిసినా కూడా తిరిగి అదే తప్పులు చేస్తూ ఉంటాం. అందులో ఒకటి ఏంటంటే తీర్పు తీర్చకుడి అన్నటువంటి మా ఆజ్ఞను, దేవుడిచ్చినటువంటి ఆ చేయొద్దు అన్నటువంటి పనిని మనం పదే చేస్తూ ఉండటం. ఇతరులకి తీర్పు తీర్చడం అన్నది అక్కడికి ఏదో మనకి ఎవరో బాధ్యత ఇచ్చినట్టు, అదేదో ఒక వరం లాగా, ఒక పరిచర్యలాగా చేస్తూ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఓకే, ఈరోజు మనం దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది యేసు ప్రభువు బోధించినటువంటి బోధలో మరి చాలా ఫేమస్ బోధ, మరి ఫేమస్ ప్రీచింగ్ సెక్షన్ కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. ఇది చాలా మందికి, క్రైస్తవేతరులకు కూడా చాలా పరిచయమైనటువంటి మాట. డు నాట్ జడ్జ్ అదర్స్ అనే మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. దీన్ని ఒకే వచనం చదువుకుంటే మనకు అర్థం కాదు, అక్కడ ఉన్నటువంటి 5-6 వచనాలు చదివితే కానీ మనకు తెలియదు. ఓకే, సో తీర్పు తీర్చకుడి అనేది ఒక పక్క కనపడుతుంది. ఇదే వాక్యము తీర్పు తీర్చుడి, న్యాయబద్ధంగా తీర్పు తీర్చండి, సరైన విధానంగా తీర్పు తీర్చండి అని కూడా మనకి చెప్తుంది. సో అలాగే తీర్పు తీర్చడానికి, అలాగే వివేచించటానికి గల తేడా, ఆ విషయాలు కూడా మనం ఈరోజు కొంత చూడబోతున్నాం. ఓకే, మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. ఈ మాటలు మనం వింటూ ఉంటాం కదా. అయితే మిగతా వచనాలతో కలిసి చదివినప్పుడు కరెక్ట్ గా ఆ మాట ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ వేషధారణతో కూడినటువంటి వ్యక్తి ఇంకొకరికి తీర్పు తీర్చడం గురించి మాట్లాడుతున్న మాట. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని తీసివేయుటకు నీకు తేటగా కనపడును. నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీద్దామని నీకు ఆలోచన ఉందే, మంచిదే, తీద్దుగాని. అయితే ఆ నలుసు తీయడానికంటే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో. నీ కంటిలో దూలాన్ని పెట్టు. దూలం అంటే తెలుసు కదండి, లాగ్. అంటే ఇదివరకు మరి నిట్టాడులు, దూలాలు అని ఇల్లు కట్టేటప్పుడు ఒక పెద్ద లాగ్ అనమాట, ఒక కర్ర, ఒక పెద్ద దూలం అంటే మీకు అందరూ తెలుసుదా. అలాంటిది కంటిలో, అంటే అలాంటిది కంటిలో ఏం పట్టదు, ఒక నలుసు పట్టుద్ది అంతే. కానీ ఏమన్నాడంటే యేసు ప్రభు మాటల్లోని ఉద్దేశం ఏంటంటే, అంటే నువ్వే అనేక విషయాల్లో అదే పొరపాటు, అదే తప్పు చేస్తా ఉండి, నువ్వు ఎదుటి వ్యక్తి కంటే ఘోరమైన దుర్దశలో, పాపంలో, అవిధేయతలో కూరుకుపోయి వేరే వ్యక్తికి నువ్వు ఇలా ఉండొద్దు, అలా ఉండటం మంచిది కాదమ్మా, ఇలా ఉంటే ఇలా జరిగిద్ది, ఇలా ఉంటే నీకేదో అయిపోద్ది అని వేరే వాళ్ళకి చెప్పటం ఉంది చూసారా, దాన్ని ఇక్కడ యేసు ప్రభు ఖండిస్తున్నాడు. ఓకే, తీర్పు తీర్చకుడి. ఇంకా ఒక 2 వచనాలు చదివి అసలు తీర్పు తీర్చడం మన భాషలో కొద్ది గొప్ప అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 6:37. లూకా 6:37. లూకా సువార్త 6వ అధ్యాయం. లూక్స్ గాస్పుల్ చాప్టర్ 6 verse 37. నేను చదువుతున్నాను చూడండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును.
అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఇక్కడ కూడా తీర్పు తీర్చొద్దు, సో దట్ మీకు తీర్పు తీర్చబడదు. ఇంకొక వచనం కూడా చదువుదాం. ఇంకొక వచనం తీర్పు తీర్చకుడే అన్నటువంటి విషయానికి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది, 212వ పేజ్ నెంబర్. జేమ్స్ చాప్టర్ 4 verses 11 and 12. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీరిస్తే ధర్మశాస్త్రము నెరవేర్చేవాడవు కాకుండా న్యాయమును విధించేవాడు అయితివి, అంటే తీర్పరి అయితివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు. ఆయనే రక్షించటానికి నశింప చేయటానికి శక్తిమంతుడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. ప్రియులారా, ఈ వచనాలన్నింటిని బట్టి ఒకటి మనకు అర్థమవుతుంది, తీర్పు తీర్చడం మంచిది కాదు అని ఒక పక్క అర్థమైంది. అయితే ఇదే యోహాను రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు ఇంకొక మాట అన్నాడు. అది చదువుకుంటే మనకి ఇక్కడ ఒక బ్యాలెన్స్ అర్థమవుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయం 24వ వచనం. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. ఇది కూడా యేసు ప్రభు చెప్పిన మాటే. సో ఇప్పుడు తీర్పు తీర్చడం గురించి, తీర్చొద్దు, కొన్ని చోట్ల తీర్చాలి. వీటి మధ్యలో తేడా ఏంటి? తీర్పు తీర్చడానికి వివేచన కలిగి ఉండటానికి గల భేదం ఏంటి? ఇప్పుడు తీర్పు తీర్చడం అంటే, తీర్పు అనగానే తీర్పరి, జడ్జింగ్ అదర్స్ అనగానే జడ్జి గారు మనకు తెలుసు. కోర్టులో జడ్జి గారు ఉంటారు. జడ్జి గారు ఉండి ఒకవైపు ఒక వాది తన ప్రతివాది మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. సార్, ఇతను ఇలా చేశాడు, ఈ పార్టీ ఇలా చేసింది, ఈ కంపెనీ ఇలా చేసింది అని తన మీద నేరం మోపుతారు. ఓకే, వెంటనే ఇది వినగానే జడ్జి గారు, అవునా ఇట్లా చేశారా, కాబట్టి ఈ కంపెనీ లేకపోతే ఈ వ్యక్తి పలానా వారు తప్పు, వాళ్ళు దోషులు, వాళ్ళకి నేను ఇదిగో ఇలాంటి శిక్ష విధిస్తున్నాను అని చెప్తారా? చెప్పడు. సో నేరం మోపే వాళ్ళు ఒక పక్క ఉంటారు. ఇప్పుడు నేరం మోపబడిన వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళు కూడా తమ డిఫెన్స్ ని లాయర్ల ద్వారా పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న సంగతి ఏంటో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ 2 మాటలు విన్న తర్వాత ఇవన్నీ రికార్డ్ చేసుకొని జడ్జి గారు కూర్చొని కొంతకాలం టైం తీసుకొని అలా చేసిన తర్వాత దాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత ఆయా సెక్షన్లను ఉపయోగించి ఎవరిది తప్పు, ఎవరు దోషులు, ఎవరికి ఎంత శిక్ష చేయాలి అన్నది నిర్ణయిస్తారు. ఇది జడ్జి గారి పని. ఇప్పుడు ఇక్కడ తీర్పు తీర్చొద్దు అన్న మాటలో కూడా అర్థం అదే. జనాలకి మీరు తొందరపడి తీర్పు తీర్చొద్దు. ఇప్పుడు తీర్పు తీర్చడం అసలు ఎలా ఆరంభమవుతుంది? స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ముసలమ్మ ముచ్చట్లలో నుంచి మొదలవుద్దండి. అంటే ఊరికే కూర్చొని జనాల గురించి మాట్లాడుకుంటారే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆడిపోసుకుంటూ ఉంటారే, అక్కడ మొదటి మెట్టు పడుద్ది. ఆ తర్వాత వీళ్ళు వ్యక్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం, ఒక ఒపీనియన్ పాస్ చేయటం జరుగుతుంది. అంటే ఒక అభిప్రాయం. మనం పరిస్థితి ఎలా ఉందిరా అంటే ఈ రోజుల్లో మనం చూసే ప్రతి వ్యక్తి గురించి, ప్రతి కుటుంబం గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఆ ఒపీనియన్ మన వరకు పెట్టుకుంటే ఓకే, కానీ ఆ ఒపీనియన్ ని పాస్ చేస్తాం అన్నమాట. అలాగా ఆ ఒపీనియన్ అంటే ఒక అభిప్రాయం, పలానా బ్రదరా, పలానా సిస్టరా, ఆహా నీకు అలా వినపడిందా, నేను ఇంకొకటి విన్నానులే, పలానా వాళ్ళు పలానా అంటేగా, మీకు పూర్తిగా వివరాలు తెలియదు, ఈ మధ్యలోనే కదా వచ్చారు, వాళ్ళ సంగతి వేరు. ఇక్కడ మొదలవుద్ది. ఆ రీతిగా జనాల గురించి నీ అభిప్రాయం బయట పెట్టడం. ఆ అభిప్రాయం ఇంకొంచెం అది ముదిరింది అనుకోండి, వాళ్ళు ఇలాంటి వ్యక్తులు, వాళ్ళు అలాంటి వారు, వాళ్ళు చేసే తప్పులు ఇవి అని వాళ్ళ మీద నేరారోపణ చేయటం. లూకాసు వార్త 6వ అధ్యాయం 37లో చదివాం.
తీర్పు తీర్చకుడి, అప్పుడు తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు నేరం మోపబడదు. అంటే తీర్పు తీర్చే క్రమంలో నేరం మోపటం. ఇక్కడ కూడా అక్కడేమో నేరం మోపటం చూసాము. ఇక్కడేమో యాకోబు యాకోబు పత్రికలు ఏం చదివాం? వ్యతిరేకంగా మాట్లాడడం. ఒకనికి విరోధంగా ఒకడు మాటలాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు. సో ఇలాగ మొదలైపోయి ఇక పలానా వ్యక్తుల గురించి మనం ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తాం, ఒక సెంటెన్స్ చేస్తాం, ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. సో అంటే వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే వాళ్ళ ఉద్దేశంలో అది వేరండి. అసలు వాళ్ళు మాట పైకి చెప్పారు కానీ వాళ్ళ అంతరంగం వేరు అని చెప్పడం, లేకపోతే వాళ్ళ మోటివ్స్ ని మనం జడ్జ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. ఇవి తీర్పు తీర్చటం అంటారు. ఉదాహరణకు ఎట్లా ఉంటుంది అంటే, చూడ ఒక మాట చదువుతాం. మనం జనాల విషయాల్లో ఎక్కువ బిజీ అయిపోవటం వల్ల నానా రకాల తలనొప్పులు కొని తెచ్చుకుంటున్నాం. పేతురు తన పత్రికలో రాస్తూ ఇలా అంటున్నాడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. 15, 16 కూడా చదివితే బాగుంటుంది. 1 Peter chapter 4 verse 15 and 16. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, ఇంకొక ఈ మాట చూడండి, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఓకే, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. అంతేకాని మనం చేసే స్వీయ తప్పిదాల వల్ల ఆ కష్టాలు కొని తెచ్చుకొని నేను క్రైస్తవునైనందుకు ఇబ్బంది పడుతున్నానని చెప్పకూడదు అని రాస్తున్న సందర్భం. ఇక్కడ ఏమంటున్నాడంటే, పరుల జోలికి పోవువాడుగా అయినా ఉండకూడదు, అలా ఉండి బాధ అనుభవించకూడదు. అంటే ఊరికే జనాల వ్యక్తిగతమైన విషయాల్లో అనవసరమైన జోక్యం చేసుకోవటం, బీయింగ్ బిజీ బాడీ ఇన్ అదర్స్ మ్యాటర్స్. ఇతరుల యొక్క జీవితాల్లో, ఇతరుల యొక్క విషయాల్లో అనవసరమైన జోక్యం, మనం అనవసరమైన ఇన్వాల్వ్మెంట్. ఈ జబ్బు నుంచి మనం బయటపడాలండి. మీ లైఫ్ చాలా నెమ్మది కలుగుతుంది మీ జీవితాలు. ఓకే, ఇప్పుడు మనం ఇతరుల జోలికి ఎలా జ్వరబడతా ఉంటామంటే, అంటే వాళ్ళ విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళ ఇతరుల పట్ల అనవసరమైన ఆసక్తి, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేద్దామని కలుగజేసుకుంటేనో, వారు కన్నీటిలో దుఃఖంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుని ఆదరించే విషయంలో, ఒకని భారం ఒకరు మోసే విషయంలో, దట్ ఈస్ ఎక్సలెంట్. అదే క్రీస్తు నియమం అని వాక్యం అంటుంది. ఇప్పుడు నేను అలాంటి దాని గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది. ఇతరుల విషయాల్లో, వారి వ్యక్తిగతమైన విషయాల్లో, వారి కుటుంబ విషయాల్లో, వారి పిల్లల విషయాల్లో మనం జోక్యం చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళ గురించి మన అభిప్రాయాలు, మన ఒపీనియన్స్ పాస్ చేస్తూ వాళ్ళ గురించి తీర్పు తీర్చే స్థాయికి వెళ్ళిపోవటం మనకెవరికి క్షేమం కాదు, మన కుటుంబాలకి క్షేమం కాదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు మనం ఎలా తీర్పు తీస్తాం, అలాంటి తీర్పు మనం పొందుతామని వాక్యం అంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు సోషల్ మీడియా కానీ, ఎందుకు ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లేకపోతే వాట్సాప్, ఇవన్నీ కూడా ఇప్పుడు జనాల గురించి మనం ఎంత టైం కేటాయిస్తాం మీకు తెలుసు. అంటే పలానా నా ఫ్రెండ్, మా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏం తిన్నారు, ఏ రెస్టారెంట్కి వెళ్ళారు, ఏ హాలిడే ట్రిప్కి వెళ్ళారు, లేకపోతే వాళ్ళ స్టేటస్, వాళ్ళ బర్త్డే, ఇవన్నీ ఏదో మనకు తెలియని ఏదో ఒక ఉత్సుకత. పొద్దుగూకులు ఆ వాట్సాప్లో స్టేటస్లు చూసుకుంటా ఉంటాం, అందరి డీపీలు చెక్ చేసుకుంటా ఉండటం. సరదాగా మనకు తెలిసిన వాళ్ళు ఎట్లున్నారు, అది నేను ఆ ఉద్దేశాలతో అనట్లేదు. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ సంగతులు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి, అలా ఇది అనవసరమైన జోక్యం ఉంది చూసారా, ఇదిగో అది క్షేమం కాదు. అక్కడి నుంచే పుడుతుంది ఇతరులకి తీర్పు తీర్చేటువంటి విషయం. ఎవరో నీకు నచ్చినట్టు చేయలేదని తీర్పు తీర్చే దానిలో ఇంకొకటి ఏంటంటే, మనము జడ్జిమెంటల్గా ఎలా ఉంటామంటే, మనకు ఒక అండర్స్టాండింగ్, మనకు కొన్ని పద్ధతులు, మనకి కొన్ని ఆచార వ్యవహారాలు, మనం పెరిగిన తీరు, మన వాతావరణం ఓ రకంగా ఉంటుంది.
ఇప్పుడు మనలాగా ఎవరన్నా ఉండకుండా మనకంటే భిన్నంగా ఉన్నారనుకోండి, వాళ్ళని అంటాం, వాళ్ళని తీర్పు తీర్చేస్తాం. అంటే విషయ పూర్వాపరాలు తెలుసుకోకుండా తీర్పు తీర్చేస్తాం. ఇంకొన్ని వచనాలు మనం చూడటానికంటే ముందు, ఇప్పుడు ఇది కొన్ని ప్రాక్టికల్‌గా నేను విన్నవి మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. నేను కూడా ఇలాంటి బాధితుడిని. అయితే చాలా త్వరగా ప్రభు కృపను బట్టి ఇందులోంచి బయటపడటానికి ప్రభు సహాయం చేస్తాడు. మనందరికి కూడా సహాయం చేయగలడు. ఇప్పుడు ఎవరికన్నా ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. సంఘంలో మీ తోటి విశ్వాసి, లేకపోతే మీ కుటుంబంలో మీ బంధువర్గంలో ఎవరో, ఓకే. ఎవరికన్నా ఏదన్నా జరిగితే వాళ్ళకేదన్నా ఆర్థిక నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, ఇంకేదన్నా జరిగిందనుకోండి. వెంటనే మనకి అంటే మన నోటి దురద ఎలా ఉంటదంటే, ఆ! దేవుడు చూస్తూనే ఉంటాడా? దేవుడు కలగజేసుకున్నాడు. ఎంతకాలం ఓర్చుకుంటాడు దేవుడు? ఇలా మాట్లాడతారు. ఇంకో కొన్ని సందర్భాల్లో ఎవరికో పిల్లోడికి యాక్సిడెంట్ అయింది. చూడు, అతను మందిరానికి సరిగ్గా రావట్లేదండి. అందుకే అట్లా అయింది. ఇంకా ఏదో జరిగేదో ఒక నష్టం అయింది. లేకపోతే ఏదైనా జబ్బున పడ్డారు. కోవిడ్ ఏదో వచ్చింది. ఆ! ఈళ్ళు పలానా అలా చేసేయాలండి. వీళ్ళు అలాంటి వ్యక్తులు. అందుకే వాళ్ళకట్లా జరిగింది. ఇది తీర్పు తీర్చటం. అంటే దాని పూర్వాపరాలు నీకు తెలియదు పూర్తిగా. వాళ్ళకేదో కీడు సంభవించిన దాన్ని బట్టి ఇది అందుకే జరిగింది అని మనం ఊహించేసుకొని ఒక స్టేట్మెంట్, ఒక పాస్ వాళ్ళ మీద నేరం మోపుతున్నా, వాళ్ళకి ఇది చేశారు కాబట్టి ఇది జరిగింది, ఈ శిక్ష సబబే అన్నట్టు తీర్పు తీరుస్తున్నాం. అంటే దేవుడు చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం. అంటే ఎదుటి వ్యక్తికి కీడు కలిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నిప్పు లేకుండానే పొగొస్తుందా? అని మాట్లాడతాం. అదే మనకి జరిగిందనుకోండి, ఆ ముసలి కన్నీరు కారుస్తూ దేవుడు అనుమతించాడండి అంటారు. అంటే చూసారా ఎంత తేడా ఉందో, ఎంత స్వార్థపూరితంగా ఉన్నాం. అప్పుడు మనల్ని మనం విమర్శించుకొని, మనల్ని జడ్జి చేసుకొని, అసలు ఇది ఎందుకు జరిగింది? దీనిలో నా తప్పిదం ఏమన్నా ఉందా? నేనేమన్నా దిద్దుకోవాల్సి ఉందా? అన్న సంగతులు పక్కన పెట్టి, దేవుడు అనుమతించాడు అని మన మీద మనం సానుభూతి ప్రకటించుకుంటూ ఉంటాం. అదే పరాయి వాడికి జరిగితే, ఎదుటి వానికి జరిగితే, ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగిందని తీర్పు తీర్చేస్తాం. అందుకు దేవుడు కఠినంగా తీర్పు తీర్చొద్దు. వేషధారణతో కూడిన తీర్పు తీర్చొద్దు. అనవసరమైన తీర్పు తీర్చొద్దు. నీది కాని వాటిలోకి వేలు పెట్టకూడదు. ఇప్పుడు కొన్ని సందర్భాలుంటాయి. తీర్పు తీర్చి ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నామండి. పిల్లలిద్దరూ కొట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ వచ్చారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారు. అక్క నన్ను కొట్టిందంటే తమ్ముడే కొట్టాడు, లేతే అన్నయ్య నన్ను కొట్టాడని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తల్లి గాని, తండ్రి గాని కూర్చొని అసలు ఏం జరిగింది చెప్పండి? మొదట ఎవరు కొట్టారు చెప్పండి? ఎక్కడ ఇలా కనుక్కుంటాం కదా! కనుక్కొని అరేయ్! అసలు నువ్వే ఇది మొదలుపెట్టావు. ఇది మొత్తానికి నీదే ఎక్కువ తప్పు కనపడుతుందని ఎవరు ఎక్కువ తప్పు చేస్తే వాళ్ళని దండిస్తాం. అక్కడ మనం యాక్చువల్‌గా జడ్జి చేస్తాం. తల్లిదండ్రులుగా మన పిల్లల మీద దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఆ పని మనం చేస్తాం. ఓకే. అలాగే మరి ఇప్పుడు స్కూల్‌లో టీచర్స్ ఉన్నారనుకుందాం ఉదాహరణ. వాళ్ళు కూడా మరి జడ్జ్ చేయాలి గదా! డిసిప్లిన్‌లో ఉంచడానికి. లేతే ఒక అల్లరి జరిగినప్పుడు ఎవరి తప్పు ఎవరిదని వాళ్ళు కూర్చొని జడ్జ్ చేయాలి కదా! అలాగే ఒక సంఘంలో సంఘ పెద్దలు, లేతే సంఘ నాయకులు, పాస్టరు లేకపోతే కాపరి ఉన్నారనుకుందాం. ఆ సంఘపు మంద మీద వారికి దేవుడు ఆ అధికారము ఆహ్, ఆహ్, అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు సంఘంలో ఏదన్నా జరిగినప్పుడు ఎవరన్నా సంఘ సభ్యుడు సంఘానికి మరి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు అతన్ని పిలిచి మందలించాల్సిన బాధ్యత, అతన్ని ఒకవేళ అది ఎక్కువైపోతే అతన్ని క్రమశిక్షణకు క్రమశిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ పెద్దల మీద. అంటే మన మన అధికారం కింద ఎవరినైతే ఉంచాడో వాళ్ళని మనం జడ్జి చేయాల్సుంటుంది. నేను చెప్పిన ఈ 3 ఉదాహరణలు.
అదే మనం యోహాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఓకే. ఇప్పుడు డిసర్న్‌మెంట్ అన్నదానికి వచ్చినప్పుడు, ఇప్పుడు తీర్పు తీర్చడం గురించి ఒక కొంత ఐడియా వచ్చింది. మీకు ఒక రీసెంట్‌గా నేను విన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక కపుల్ ఉన్నారు. యంగ్ కపుల్. కొత్తగా పెళ్ళైంది. ఒక 3, 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి దేవుడు వాళ్ళని ప్రేమించి గర్భం తెరిచాడు. రెండో సంతానంగా. అయితే ఆ కడుపులో బిడ్డకి కొంచెం ఆరోగ్యం బాలేదని చెప్పారు. కొంచెం కండిషన్ సీరియస్‌గా ఉందని చెప్పారు. ఇప్పుడు వెంటనే వారి ఇంట్లో వాళ్ళు, వారి సంఘస్థులు ఒక మాట వదిలేయటం మొదలుపెట్టారు. అంతకంటే ముందు ఏం జరిగిందంటే, వారొక సంఘానికి వెళ్ళేవారు. అక్కడ అంత పరిస్థితులు అంత ఆరోగ్యకరంగా లేవు. దయనీయంగా ఉన్నాయి. వీరు ఆత్మీయంగా ఏమాత్రం క్షేమాభివృద్ధి పొందలేకపోతున్నారు. ఆ కారణం చేత ఇంకొక సంఘానికి వారు మారారు. ఇప్పుడు ఆ విడిచిపెట్టొచ్చిన సంఘస్థులు ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు సంఘాన్ని ఇలా చేశారు కాబట్టి, సంఘం మారారు కాబట్టి, ఇదిగో దేవుడు ఈ బిడ్డకు ఇలాంటి తీవ్రమైన అనారోగ్యం అనుమతించారు. ఆ మాట విని వాళ్ళు చాలా కృంగిపోయారు. నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పగానే నాకు మనసులో వచ్చింది కూడా ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళు వేలెత్తి చూపిస్తారు. ఇలా నిందిస్తారు, నిందలు మోపుతారు, నేరారోపణ చేస్తారు అని అంచనా వేశాను. కానీ నేను ఊహించిన దానికంటే ఎక్కువే. వాళ్ళకి ధైర్యం చెప్పాను. ప్రభువు కనికరాన్ని బట్టి ఇప్పుడు వారు కొద్ది దృఢంగానే ఉన్నారు. ఆ బిడ్డ పుట్టింది. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉంది. అయితే ఎంత తొందరపాటో చూడండి. అంటే అది తీర్పు తీర్చడం అంటే. ఆ కడుపులో ఉన్న పసికందుకు ఏదో ఆరోగ్యం బాలేదు. ఆ విషయం తెలియగానే మీరు ఇలా చేశారు కాబట్టి మీకు ఇలా జరిగింది. ఇది తీర్పు తీర్చడం. మీరు ఇలా చేస్తే మీరు తిరిగొచ్చాను, లేకపోతే ఇంకా పరిణామాలు వేరుగా ఉంటాయి. ఇది తీర్పు తీర్చడం. అంటే దేవుని స్థానంలో కూర్చొని భవిష్యత్తుని నిర్ణయించడం, లేకపోతే వాళ్ళ తీర్పుని తీర్చడం. ఓ దేవుడా, నువ్వు కాసేపు పక్కనుండు, ఆ జడ్జిమెంట్ సీట్లో నన్ను కూర్చొని అని మనం కూర్చొని మనం జడ్జిమెంట్ పాస్ చేయటం. తెలియరా? ఇది మనం అనుకోవాలి. అలాగే మనం కంటితో చూసిందంతా కరెక్ట్ కాకపోవచ్చు. మనం విన్నదంతా పూర్తి సమాచారం కాకపోవచ్చు. కాబట్టి తొందరపడి నోటితో మనం ఎక్కువ పాపాలు మూట కట్టుకోకూడదు. ఈ తీర్పు తీర్చే స్థాయికి మనం వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మీకు బైబిల్‌లో ఒక 2, 3 ఉదాహరణలు చూపిస్తాను. ఉదాహరణకు యోసేపు, మరియలు యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులుగా ఉన్న బైబిల్‌లో మనకు కనిపిస్తారు నూతన నిబంధనలో. ఇప్పుడు దేవుడు మరియను ఏర్పాటు చేసుకొని తన కుమారుడు తన గర్భంలో జన్మించటానికి ఆమెను ఎన్నుకున్నాడు. దయాప్రాప్తురాలు అని పిలిచి గబ్రియల్ దూతను పంపించి ఆమె పరిశుద్ధాత్మ ఉన్న గర్భవతి అయ్యేటట్లు దేవుడు తన జీవితంలో కార్యం చేశాడు. ఇప్పుడు తాను ఎంగేజ్మెంట్ చేసుకొని తను వివాహం ఆడబోతున్న అమ్మాయి గర్భిణి, ఆల్రెడీ గర్భవతి అన్న వార్త యోసేపుకి వినబడింది. ఇప్పుడు అసలు ఆలోచించండి, అసలు ఎంత నలిగిపోయింటాడు. అయితే అతను నీతిమంతుడై ఉండగోరి ఆమెను రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు. అంతేకాని పంచాయతీ పెట్టి నలుగురిని పిలిచి, ఇదిగో ఈ అమ్మాయి జారత్వం చేసింది, వ్యభిచరించింది, పెళ్లికి ముందే గర్భం తెచ్చుకుంది అని తాను ఆమెను తీర్పు తీర్చుంటే ఎలా ఉండేది ఒకసారి ఊహించండి. ఆ యోసేపు ఎంత బ్లండర్ మిస్టేక్ చేసి ఉండొచ్చు. కానీ దేవునికి స్తోత్రం, యోసేపు అలా చేయలేదు. కానీ మనము తొందరపడిపోతా ఉంటాం. ఏదో ఒక వార్త వినగానే ఇక మనకున్న పనులన్నీ పక్కన పెట్టేసి ఇక అదే పని నిమగ్నం అయిపోతాం. మనలో కొద్దిమంది అసలు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ విషయంలో. చాటింపులు వేయటంలో, జనాల పరువు తీయటంలో, వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటంలో, జనాల గురించిన సమాచారం ఇతరులకి విరివిగా పంచటంలో, గుసగుసలు చెప్పటంలో, అక్కడికి ఏదో దేవుడు ఏదో వరం ఇచ్చి ఆ పరిచర్య ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి దానిలో ఉంటారు. గాసిపర్స్. ఫీలరా? జాగ్రత్త పడదాం. ఈ బిజినెస్ లో మనం ఎవరైనా ఉంటే మానేసుకుందాం. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఇలాంటి బిజినెస్ లో నేను ఉండను.
డోంట్ బీ ఎ బిజీ బాడీ ఇన్ అదర్స్ మ్యాటర్స్. ఇతరుల విషయాల్లో అనవసరమైన జోక్యం చేసుకొని ఆ పనిలో హడావుడిగా ఉండొద్దు. యోసేపు ఆ రోజు మరియను వేలెత్తి చూసి తృణీకరించి నేరం మోపి నిందించి తీర్పు తీర్చుంటే ఈరోజు అతని గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ దేవునికి స్తోత్రం, అలా చేయలేదు. అలాగే ఇంకొక యోసేపు ఉన్నాడు, పాత నిబంధనలో కనిపిస్తారు కదా యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు, ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు. అతను కూడా పోతీఫర్ ఇంట్లో ఉంటున్నప్పుడు పోతీఫర్ యొక్క భార్య అతన్ని మోహించి అతనితో శయనించాలని కోరుకొని అతని వెంట పడుతున్నప్పుడు అతను అది రిఫ్యూజ్ చేసి తద్వారా ఈమె అతని మీద పగపట్టి జైల్లో వేయించింది. ఇది ఎంత జరిగింది. ఇప్పుడు అక్కడ ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరు యోసేపు దగ్గరికి వచ్చి అతనిని నిందించటం మొదలుపెట్టి, నువ్వు ఎంతో బాగా కనపడుతున్నావు కానీ నాకు ఎక్కడో డౌట్ ఉంది అబ్బాయి, నువ్వు ఇట్లాంటి వాడివే అని ఎవరైనా చెప్తుంటే ఎంత తప్పు చేసినట్టు అవుతుంది వాళ్ళు. అంటే జరిగింది ఏదో తెలియదు, 4 గోడల మధ్యలో జరిగింది ఏంటో తెలియకుండా ఎవరో చెప్పిన మాటలు విని మనం కూడా తీర్పు తీరిస్తే ఎంత పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఆదికాండంలో మనకు ఆ సందర్భం కనపడుతుంది. అతను ఏ తప్పు చేయలేదు, తను పవిత్రంగా కాపాడుకో అన్యాయంగా శిక్షణ అనుభవించాడు. ఆ తర్వాత దేవుడు అతను ఉన్నతంగా హెచ్చిస్తాడు. మనకు ఆ స్టోరీ తెలుసు. అయితే ఆ చెరసాల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఎందుకు ఇతను ఇలాంటోడే, ఇతను ఇలాంటి తప్పు చేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చాడు అని అతని మీద మనం బయట ఉండి నేరారోపణ చేస్తూ నిందిస్తూ లేకపోతే ఆ వేలెత్తి చూపిస్తా ఉంటే, తీర్పు తీస్తుంటే మనం ఎంత తప్పు చేసిన వాళ్ళం ఉంటాం. అలాగే ఇంకొక క్లాసికల్ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతాను. భక్తుడైనటువంటి యోబు. యోబు ఉన్నట్టుండి బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. తన యొక్క స్థితి తారుమారైపోయింది. తన ఆస్తిపాస్తులు మందలు అన్ని కోల్పోయాడు. తన కుమార్తెల్ని కోల్పోయాడు. ఖాళీవాడైపోయాడు. ఆరోగ్యం కూడా పాడైపోయింది. స్నేహితులు వచ్చి అంటున్నారు, ఆదరించాల్సిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, నువ్వు ఏదో తప్పు చేసావయ్యా, అందుకే ఇలా జరిగింది. మనం కూడా ఆ స్నేహితులతో పాటు కూర్చొని, యోబు నిప్పులేందే పొగరాదు యోబు, నువ్వు ఏదో జరిగింది, ఏదో ఉంది, అందుకే నీకు ఇంత విపత్తు వచ్చింది, ఒకసారి ఆలోచించుకో అని మన మాటల్లోనే తీర్పు తీరుస్తూ అతన్ని బాధ పెట్టుంటే ఎలా ఉండేది? జరిగిన కథ ఏంటి? అసలు దాని వెనకాల సంగతి ఏంటి? దేవుడు శత్రువైన సాతానికి మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణలో, ఒక సవాలులో దేవుడు తన మహిమ కొరకై తన భక్తుడైనటువంటి యోబుని, తన యొక్క క్యారెక్టర్ని సాతాను వాడి దూతలు ఎదుట చూపించాలని అలాంటి పరిస్థితి అనుమతించాడు. అతను అన్యాయంగా బాధపడ్డాడు. అయితే చివరికి దేవుడు, ఇదిగో నా దాసుడు, నువ్వు ఏం చేసినా నన్ను తృణీకరించలేదు, చూసావా? భూమి మీద అంతా చూసినప్పుడు యోబు ఒక్కడు కనిపించాడు దేవునికి. అలాగా దేవునికి సాతానుకు మధ్య జరిగినటువంటి సవాల్లో యోబు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఈ సంగతులు మనకి తెలియకుండా యోబు స్నేహితుల్లాగా మనం కూడా కూర్చొని విమర్శించటం, తృణీకరించటం, నిందించటం, నేరం మోపటం, తీర్పు తీర్చడం చేసాం అనుకోండి, మనం ఎంత అజ్ఞానంలో, ఎంత అవిధేయలో, ఎంత దిగజారిపోయి ప్రవర్తించిన వారు అయిపోయి ఉండే వాళ్ళం ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, కాబట్టి మనకి తెలియకుండా ఉన్నప్పుడు, మన స్థితిగతులు మనకి పూర్తిగా అర్థం కానప్పుడు తొందరపడకూడదు. ఉదాహరణకు ఈ లోకంలో సెక్యులర్ కోర్టులు ఉన్నాయి కదండి, సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు, సిబిఐ కోర్టులు, సుప్రీం కోర్టు, హైకోర్టు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదన్నా ఒక కేసు, ఒక వాదన అక్కడికి రాగానే తెల్లవారేసరికి తీర్పు తీర్చరు. కేసు అంత కొన్ని కేసులు కొన్ని సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. వాదనలు ప్రతివాదనలు అంతా విన్న తర్వాత అవన్నీ రాసుకొని కొన్నిసార్లు జడ్జిమెంట్ కొన్ని 100 పేజీలు ఉంటుంది. ఎందుకంటే జడ్జి గారు తనకు తోచింది చెప్పటానికి కాదు, అంతా విన్న తర్వాత, పూర్వాపరాలు విన్న తర్వాత, ఆలోచింపజేసిన తర్వాత, సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు.
కానీ మనం మాత్రం ఏమాత్రం దేవుని భయం లేకుండా మన వాళ్ళు కాదు కదా అని, మన కుటుంబం కాదు కదా అని ఇతరుల మీద తీర్పు తీరుస్తూ, నిందిస్తూ ఉంటాం, నేరం మోపుతూ ఉంటాం, వారి విషయాలు ఏమి అర్థం కాకుండా అలా చెప్పేస్తూ ఉంటాం. ఒక ఫ్యూనరల్కి ఒక పాస్టర్ గారు వెళ్ళారంట. ఓకే, ఆ ఫ్యూనరల్కి ఆ పాస్టర్ గారు పెద్ద ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ముసలి వారు 60 ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యారు. వాళ్ళ ఫ్యూనరల్కి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. ఈయన గారు వెళ్ళేసరికి వీళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ కొడుకులు, కూతుర్లు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చేసారు. ఈయనకు పూర్తిగా అక్కడ విషయాలు ఏమి తెలియదు. అంటే ఆ కుటుంబంతో పూర్తి వివరాలు ఈయనకు తెలియదు. కానీ అక్కడ ఉన్న లోకల్ పాస్టర్ గారు కాబట్టి వచ్చారు. ఇప్పుడు వచ్చి రాగానే ఈ చనిపోయిన వాళ్ళ యొక్క కూతురు, అల్లుడు, వారి యొక్క పిల్లలు, అంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళ మనవరాళ్ళని చూసి వాళ్ళ బట్టలు, వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ, వాళ్ళు మాట్లాడే తీరు, అదంతా ఆయనకి కొంచెం నచ్చలేదు. ఆయనకి నచ్చకుండా పక్కకు వచ్చి ఎవరితో ఇలా అంటున్నాడు, ఇదిగోండి పిల్లల్ని ఎలా పెంచాడో చూడండి, వాళ్ళు వాళ్ళ బట్టలు, వాళ్ళు చిన్న చిన్న దుస్తులు వేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ బట్టలు, వాళ్ళ వేషం, వాళ్ళ సంగతి, మరి ఈ పిల్లల్ని ఇలా కన్నీ పెంచితే ఏంటండి సంగతి, బహుశా అందుకేనేమో దేవుడు వీళ్ళని తీసేసుకున్నాడు, లేకపోతే ఇలా జరిగింది అని అంటున్నాడంట వేరే వాళ్ళతో. జస్ట్ ఒక ఊహించడానికి ఇది. ఇప్పుడు అలా కట్ చేస్తే ఇలా చెప్పాడు మాట, ఫ్యూనరల్ అయిపోయింది. ఫ్యూనరల్ అయిపోయిన కాసేపటికి నీకు తెలిసింది ఏంటంటే వాళ్ళ కొడుకు, కూతురు కొన్ని సంవత్సరాల కిందట వేరే దేశంలో వెళ్ళి స్థిరపడ్డారు. ఉదాహరణకు అమెరికా దేశంలో. ఆ పిల్లలు అక్కడే పుట్టారు, అక్కడే చదువుకుంటున్నారు, అక్కడే పెరిగారు. వాళ్ళు అక్కడ పెరిగారు కాబట్టి వాళ్ళ భాష, వాళ్ళ వేషం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఈయనకు నచ్చినట్టు లేదు కాబట్టి, ఈయన అనుకున్నట్టు లేదు కాబట్టి, ఇతను కూర్చొని పిల్లల్ని ఇలా పెంచారు కాబట్టి వీళ్ళు చనిపోయారు అని అంటే, ఈ స్టోరీ అంతా విన్న మీరు పక్క నుండి అతను ఏమంటారు? అతను ఏం పేరు పెడతారు? మనం కూడా చాలా సార్లు విషయాలు తెలియకుండా తొందరపాటు పడుతుంటాం. యేసుక్రీస్తు ప్రభు కూడా మరి శాస్త్రులు, పరిసయ్యుల పట్ల ఒపీనియన్ కలిగి ఉన్నాడు. ఓ సర్ప సంతానం అని పిలిచాడు. బాప్తిసం ఇచ్చి యోహాన్ని కూడా పిలిచాడు. బాప్తిసం ఇచ్చి యోహాను పరిసయ్యుల శాస్త్రుల్ని సర్ప సంతానం అని పిలిచాడు. అయితే అలా వాళ్ళు చెప్పే వయసుకి వాళ్ళకి 30 సంవత్సరాలు వచ్చాయి. యేసు ప్రభు 12 సంవత్సరాల నుంచి వాళ్ళ బోధ, వాళ్ళ సంగతులు అన్ని గమనిస్తా ఉన్నాడు. కానీ ఒక వయసు వచ్చేంత వరకు ఆయన నోరు విప్పలేదు. ఆయనకు ఒక మెచ్యూరిటీ వచ్చాక, పరిచర్య ఆరంభించాక, అప్పుడు వాళ్ళ గురించి పూర్తి స్టడీ చేసిన తర్వాత, ఇదిగో వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు సున్నం కొట్టిన సమాధులు, వీళ్ళు లోపల ఒకటి బయట ఒకటిగా ఉంటారు అని వాళ్ళ గురించి ఆయన తీర్పు తీర్చాడు. కానీ మనం వెయిట్ చేయం, మనకి తొందర ఎక్కువ. దయచేసి ఈ బిజినెస్ మానుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మేము ముందు ఉంచుతాను. తొందరపాటు పడితే అంటే దేవుని ఉద్దేశాలు ఒక రకంగా ఉంటాయి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు. కానీ మనం చూసిన ఒక కోణంలో నుంచి తీర్పు తీర్చేస్తే ఎంత తొందరపాటు అవుతుందో. ఉదాహరణకు జకరియా, ఎలిజబెత్ ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచి దంపతులు, దేవుని ఆజ్ఞలు, విధులన్నిటిలో నిందారహితులుగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి పిల్లలు లేరు. ఆ ఎలిజబెత్ గొడ్రాలు. ఇప్పుడు ఈమె గొడ్రాలైంది కాబట్టి ఆ ఇంటి పొరుగు వాళ్ళు, లేకపోతే మనం కూడా అక్కడ ఉంటే, వీళ్ళు దేవుడు గర్భం తెరవకుండా మూసాడండి, సంథింగ్ రాంగ్, ఇక్కడ ఏదో జరిగింది, అందుకే దేవుడు మీకాలు గర్భం కూడా మూసాడు. ఎందుకంటే దావీదుని తృణీకరించింది, మందసం ఎదుట డాన్స్ చేస్తే చీ అన్నట్టు తృణీకరించి మాట్లాడింది, అందుకే దేవుడు ఆమె గర్భం మూసాడు. బహుశా ఈవిడికి కూడా అలాంటి కేసు అయి ఉండొచ్చు. అందుకే దేవుడు గర్భం తెరవలేదు, అందుకే వీళ్ళకి పిల్లలు లేరు. ఇది తీర్పు తీర్చటం. కానీ అసలు సంగతి ఏంటి? జకరియా, ఎలిజబెత్ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తు పుట్టబోయే ఆ సమయానికి 6 నెలల ముందు ఎలిజబెత్ గర్భం తెరవబడాలి. అంటే యేసు ప్రభు మరియ కడుపులో పడే టైంకి కొన్ని నెలల ముందు ఆవిడ గర్భం తెరవాలి,
అక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను పుట్టాలి, యేసు ప్రభు పుట్టి పరిచర్య ఆరంభించడానికంటే ముందుగా తనకు ముందుగా వెళ్ళి మార్గం సరళం చేయాలి, మారు మనసు ప్రకటించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు మనం అక్కడ ఉండి ఇంత వయసు వచ్చినా కూడా దేవుడు గర్భం తెరవలేదంటే, ఇప్పుడు గొడ్రాలు అయిపోయిందంటే సంథింగ్ రాంగ్ అండి. ఏదో జరిగింది కాబట్టే పైకి లేనే ఉన్నారు కానీ, పైకి భక్తి వేషమే కానీ లోపల ఏదో సంథింగ్ రాంగ్ అండి. అందుకే దేవుడు గర్భం మూసేశాడు అని నువ్వు నేను మాట్లాడితే ఎంత తప్పిదం చేసిన వాళ్ళు. అలాగే ప్రియులారా, జనాల గురించి అనవసరంగా తొందరపడి మాట్లాడడం ఈరోజు ఆపేద్దాం. నేరారోపణ చేయటం మానుకుందాం. ఓకే, కొన్ని సందర్భాలు నేను చెప్పాను కదా, కొన్ని సందర్భాల్లో మనం తీర్పు, ఉదాహరణకి ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ 1 కొరింథీ 5వ అధ్యాయం. ఇక్కడ తీర్పు తీర్చాల్సిన సందర్భం ఒకటి వచ్చింది. ఓకే, 5వ అధ్యాయం ఉంది కదండి. ఇక్కడ చూడండి, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్ని జనులలోనైనా జరగదు. ఇలా ఉండి కూడా, అంటే ఇలాంతా జరుగుతున్నా కూడా మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి పని చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీరు అతని ఎందుకు వేయలేదు? ఈ తప్పు చేశాడని తెలుసు కూడా మీరెందుకు అతన్ని శిక్షించలేదు? ఎందుకు వెలివేయలేదు? అతనికి క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోలేదు అని అంటున్నాడు. అని అంటే ఏమంటున్నాడంటే, తర్వాత చూడండి 12-13 వచనాలు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక. అంటే సంఘంలో ఉన్న వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. అంటే అతను నేరస్తుడని, అతనికి పలానా శిక్ష పడితేనే మంచిదని, అతన్ని వెలివేయటమే ఇతను చేసిన పనికి తగిన శాస్తి అని అతని మీద ఒక తీర్పు తీర్చడం. ఇది లెజిటిమేట్, ఇలా చేయొచ్చు, ఇలా చేయాలి అని వాక్యమే చెప్తుంది. అంటే తీర్పు తీర్చే సందర్భాలు ఉన్నాయి. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే ఇదే సందర్భం చెప్పిన తర్వాత, అంటే నీ కంటిలో దూలం పెట్టుకొని నీ సహోదరుని కంటిలో నలుసు తీయటానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు? మొదట నీ సంగతి చూసుకో, ఆ తర్వాత నీ సహోదరుని సంగతి చూద్దు కానీ అని చెప్పిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మత్తయి 7:6 మాథ్యూ చాప్టర్ 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసినట్లా అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. అంటే ఇక్కడ ఏంటి స్పిరిచువల్ మీనింగ్? యాక్చువల్గా పందుల దగ్గరికి వెళ్ళి ముత్యాలు పడేయద్దు అని కాదు. అంటే విలువైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, వాటి విలువ తెలియని వారికి చెప్పొద్దు, లేకపోతే వాళ్ళ దగ్గర ప్రస్తావించొద్దు అని మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, ముత్యములను పందులు వెతుట వేయక. అంటే వాటి వాల్యూ జంతువులకు తెలియదు, కుక్కలకి పందులకి తెలియదు. పందికి ఏం తెలుసు ముత్యం విలువ? అది వాటి ముందు వేస్తే తొక్కేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎదుటి వ్యక్తులు ఏ జాబితాలో ఉన్నారని మనం ఆలోచించి చేయాలి కదా. ఇది అంటున్నాను, ఇది వివేచనకి అన్నమాట. అంటే ఇప్పుడు ఇది జడ్జిమెంట్ కాదు కానీ వివేచించటం. ఈవెన్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఏం నేర్పిస్తారంటే సరిగా జడ్జ్ చేయాలి అని నేర్పిస్తారు. అంటే నీ ఎదుట వస్తున్న ఒక కారు ఎంత స్పీడ్తో వస్తున్నాడు, కాబట్టి నువ్వు దాన్ని ఎదుర్కొనేటప్పుడు ఎలాగ వెళ్తే మంచిది నువ్వు జడ్జ్ చేయాలి, క్యాల్కులేట్ చేయాలి. లేదా నీ ముందు వెళ్తున్న ఒక లారీని వెనకాల నువ్వు బైక్లోనో కారులోనో వెళ్తున్నప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు నువ్వు జడ్జ్ చేయాలి. ఎదుటి వ్యక్తి ఎంత స్పీడ్గా వస్తున్నాడు, ఇతను ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, నేను ఎంత స్పీడ్ వెళ్తే దీన్ని దాటుకుని వెళ్ళగలుగుతాను. ఇదంతా మన మైండ్లో జరుగుతూ ఉంటుంది. ఇలాగ జడ్జ్ చేయండి అని చెప్తారు మనకి. అంటే మీకు ఈ పదాల వివరణ తెలియాలని నేను కొంత ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు వివేచించటం గురించి, వివేచన అనేది ఈ రోజుల్లో మనకి చాలా అవసరం. కింద కూడా 15వ వచనం నుంచి ఇక్కడ కూడా అంతే. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. ఇప్పుడు పలానా ప్రవక్త
అసలైన ప్రవక్తో నకిలీ ప్రవక్తో మనం వివేచించకపోతే, అంటే ఒక రకమైన తీర్పు మనం జడ్జి చేయకపోతే ఎలాగా? అంటూ వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించలేదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో క్రైస్తవంలో టీవీ ప్రీచర్స్ కొంతమంది ఉన్నారు, లేకపోతే రకరకాల పాస్టర్లు, బోధకులు ఉన్నారు. జనాలను పీడించుకుని డబ్బులు లాగేసుకుని దండుకొని తింటున్నారు. ఇప్పుడు వాళ్ళ క్రియల వలన వాళ్ళ ఉద్దేశాలు ఏంటని మనం గ్రహించుకోవాలి. లేకపోతే మనం అక్కడికి వెళ్ళి మనం నష్టపోతాం కదా. ఒక సంఘ నాయకుడు లేకపోతే ఒక దేవుని సేవకుడు దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పి ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలి. పవిత్రత, పరిశుద్ధత, నీతి మార్గంలోనికి నడిపించగలగాలి. అంతేకాని మీరు ఎలాగైనా బ్రతకండి కానీ కానుకలు మాత్రం నాకు తెచ్చివ్వండి అని అంటున్నాడంటే అతని ఉద్దేశాలు, అతని లక్ష్యాలు దేని వాక్యానుసారంగా లేవంటే ఇది సంథింగ్ రాంగ్ అని మనం గ్రహించుకోవాలి కదా. వివేచన కలిగి ఉండాలి. యేసు ప్రభు అన్నాడు తన శిష్యులకు బోధిస్తే ఏమంటున్నాడో తెలుసా? మీరు పావురముల వలె నిష్కాపట్యముగాను పాముల వలె వివేకము గలవారుగా ఉండండి. దేవుడు చేసినటువంటి వాటన్నిటిలో కూడా పాము చాలా తెలివైంది. అందుకే సాతాను ఏదైనా తోటలో పాముని, సర్పాన్ని వాడుకున్నాడు. మనం అంటే అలా తెలివిగా ఉండాలంట. అంటే అలా వివేచన, డిజర్న్మెంట్ ఉండాలి. మనం ఎవరికో కానుకిస్తున్నాం, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు దేవుని సేవకు అన్నట్టు ఒకరికి పంపిస్తున్నప్పుడు ఆ డబ్బు ఎలా ఉపయోగపడుతుంది, నా కష్టం సరైన పద్ధతిలోనే వాడబడుతుందా లేదని ఆలోచించకుండా ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా చేసేస్తే వివేచన అవసరం. వివేచన అవసరం. కొద్దిపాటి రైట్ జడ్జిమెంట్ మనం కలిగి ఉండాలి. సో ఎక్కడ జ్ఞానయుక్తంగా తెలివిగా ప్రవర్తించాలో అక్కడ మనం ప్రవర్తించటం నేర్చుకుందాం. అలాగే ఎక్కడ నేరారోపణ చేయకుండా, నిందించకుండా, తీర్పు తీర్చకుండా. చాలా మంది పిల్లల్ని చూసి, స్పెషల్లీ వేరే వాళ్ళ పిల్లల్ని చూసి, ఆ పలానా వాడు ఒట్టి పనికిమాలోడండి, వాడు ఒట్టి వెధవ, వాడు అసలు దేనికి పనికిరాడండి అంటారు. ఇది తీర్పు తీర్చడం. అసలు మన పిల్లల్ని కూడా అలా అనకూడదు. వాడు రేపు పొద్దున 10 ఏళ్ల తర్వాత భవిష్యత్తులో ఏమవుతాడో నీకేం తెలుసండి. అందుకే ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఒక స్పీకర్ ఏమన్నాడంటే, ఒక సెక్యులర్ స్పీకర్, ఒక వయసులో ఒక పెద్దవాడు ముసలి వ్యక్తిని చూసి అతను ఏంటో మనం అతన్ని జడ్జ్ చేయొచ్చు. ఎందుకంటే అతని జీవితం మనకు తెలుసు. 80 ఏళ్ళు బ్రతికాడు, ఎలా ఉన్నాడు, ఏం చేశాడు, అతని గురించి కొంత మనకు తెలుసు. కానీ ఒక 15 ఏళ్ల కుర్రాడిని పట్టుకొని వీడు పెద్దగా ఎదగలేడండి, దేనికి పనికిరాడండి అని మనం అనకూడదు. ఎందుకంటే ఆ 15 ఏళ్ల కుర్రాడు ఇంకో 25 ఏళ్ల తర్వాత ఏ స్థాయిలో ఉంటాడో మనకు తెలియదు. ఆ మాట విన్నప్పుడు నేను అందులో కొంత నేర్చుకున్నాను. తెలియరా? అప్పటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఎవరిని కూడా స్పెషల్లీ ఆ వయసులో చిన్నగా ఉన్న వారిని చూసి, ముఖ్యంగా యవనస్తుల్ని చూసి, వాళ్ళని చూసినప్పుడు మన నోట ప్రోత్సాహకరమైన మాటే కానీ తృణీకార మాట ఉండకూడదు. అది నేను తీసుకున్నాను. ప్రభు సహాయం చేశాను. ఎప్పటివరకు నేను ఎప్పుడు అనలేదు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చదువులంతా వెనకబడిపోతున్నా, లేకపోతే ఇది చేస్తున్నా, వాళ్ళని ప్రోత్సహించడం చేయాలి కానీ తృణీకరించకూడదు. వీడు ఎందుకు పనికిరాడండి, వీడు ఒట్టి వేస్ట్ ఫెలో అన్నట్టు అనకూడదు. మీకు తెలుసా, డల్ హెడ్, వేస్ట్ ఫెలో, వ్యర్థుడా, యూజ్లెస్ ఫెలో, ఈ మాటలు ఎక్కడన్నా వినపడినట్టు కనపడుతున్నాయా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, నీ సహోదరుకు నిర్నిమిత్తముగా కోపపడకూడదు. నువ్వు నీ సహోదరుని చూసి ఆ కోపంలో వ్యర్థుడా, ద్రోహి అంటే డల్ హెడ్ అండి, వీడు బుర్రలేనోడండి, వీడు మతిలేనోడండి, వీడు దేనికి పనికిరాడండి అని మన భాషలో అర్థం అన్నమాట.
అలాగంటే నువ్వు నరకాగ్నికి లోనవుతావు అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇతరుల మీద నింద మోపటం, విషయాలు పూర్తిగా తెలియకపోకుండా నోరు జారి తొందరపడి నిందలేయటం, తద్వారా ఇంకొక అడుగు ముందుకేసి తీర్పు తీర్చటం మనకి దూరం అవును గాక. అలాంటి బిజినెస్ మనకు అనవసరం. ఆ పని మనది కాదు. పరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడివి అంటున్నాడు యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయంలో రాస్తూ. కాబట్టి ఇప్పుడు నిందించటంలో ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. ఇతరుల మీద నేరం మోపటమే వాడి బిజినెస్. అతను ఎవరో తెలుసా? సాతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ క్యాండిడేట్ కనిపిస్తాడు. ప్రకటన 12 10వ వచనం. 12:10 చూడండి. ప్రకటన 12:10. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను. ఇక్కడ ఎవరండి ఈ క్యాండిడేట్? రాత్రింపగళ్ళు, డే అండ్ నైట్ వీడి బిజినెస్ ఏంటో తెలుసా? దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరారోపణ చేయటం, నేరం మోపటం. ఇదిగో ఫలానా వ్యక్తి అలాగా, ఫలానా వ్యక్తి ఇలాంటి నేరస్తుడు, ఫలానా వ్యక్తి తప్పు చేశాడు, ఇతను ఇలా అంట, అలా ఆమె అలాగా, ఆమె అలాగా. రాత్రి మగళ్ళు ఈ బిజినెస్ అంట. అపవాది, అక్యూజర్ ఆఫ్ బ్రదరన్, అపవాది. మనం వీడి జాబితాలో ఉండకూడదు, వీడి జాబితాలో ఉండకూడదు. వీడి మాటలు విని వీడి ప్రేరణకు గురైనటువంటి ఆది దంపతులు ఆదామవ్వలు ఎలా బిహేవ్ చేశారో మనకి తెలుసు. ఆదాము అదే అవ్వ మోసగించబడి పండు తినింది, అవిధేయురాలైపోయింది. ఆ తర్వాత తన భర్త ఇచ్చింది, అతను కూడా తిన్నాడు, ఆదాము కూడా తిన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి, ఆదాము ఎక్కడున్నావు అంటే, నేను నీ స్వరం విని భయపడి దాక్కున్నావు అన్నప్పుడు, నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా ఆదాము అని అడిగితే, అయ్యో ప్రభువా నేను జారిపోయాను, తప్పిపోయాను, తినేశాను అనేం చెప్పలేదు. ఏం సమాధానం చెప్పాడు? నేను తిన్నాను లేదా తినలేదు, ఈ రెండు సమాధానంలో ఏది చెప్పలా. ఏం చెప్పాడంటే, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నాకు పళ్ళు ఇచ్చింది, నేను తినేశాను. నా భార్య అని కూడా అనట్లా, ఈ స్త్రీ అంటున్నాడు. మీరు చదవండి 3వ అధ్యాయం ఆదికాండం. అంటే తాను చేసిన తప్పుని తను యాక్సెప్ట్ చేయకుండా నేరం మోపుతున్నాడు. ఆ తప్పుని తన భార్య మీద మోపుతున్నాడు. పైనేమో నా మాంసంలో మాంసం, ఎముకల్లో ఎముక, నువ్వు నరుల్లో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అని ఒక మంచి పద్యం పాట పాడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే పాపం జ్వరబడిందో తన భార్యను పట్టుకొని ఈ స్త్రీ అని వేలెత్తి చూపిస్తున్నాడు. సరే, ఇప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళాం. అమ్మ నీ సంగతి ఏమైంది? నేనే శోధించబడ్డానండి, నేను తీసుకొని తిన్నాను అని ఆవిడ చెప్పట్లే. సర్పం నన్ను రెచ్చగొట్టింది కాబట్టి, సర్పం నన్ను మోసగించింది కాబట్టి అని సర్పం మీద నేరం బదిలీ చేయబడింది. వాళ్ళ నుంచి వచ్చినటువంటి మనందరిలో కూడా ఈ బీజాలు ఉన్నాయి. నేరం మోపటం, నిందించటం, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వే దీనికి కారణం. ఈ మాటలు ఫెమిలియర్గా అనిపిస్తున్నాయా? చాలా మంది భర్తలు తమ భార్యలతో, భార్యలు తమ భర్తలతో చెప్పే మాటలు కదా. ఈ గొడవ అంతటికి కారణం నువ్వే, పూర్తిగా నీవే. కొద్దిమంది జంటలు ఫోన్ చేస్తూ ఉంటారు, మాకు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో త్రూ ది ఇయర్స్ మేము ఏం నేర్చుకున్నాం అంటే, ఒక సైడ్ విని, ఒక భర్త లేదా భార్య చెప్పిన మాటలు విని మనం కంక్లూజన్కి రాకూడదు. ఎందుకంటే అవతల నుంచి వింటే అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయి. రెండు చప్పట్లు కలిస్తే శబ్దం వచ్చినట్టు ఏ గొడవ కూడా దాదాపుగా పూర్తిగా 100% ఒకవైపు నుంచే ఉండదు. దాదాపుగా ఏదన్నా స్పెషల్ కేసెస్ లో వేరేమో కానీ, అదే ఈ రెండు ఒక దగ్గర తెచ్చినప్పుడు వింటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకరినొకరు వేలెత్తి చూపించుకోవటం. ఇప్పుడు మొదటి ఆదాము మనకు కనిపిస్తున్నాడు ఎలాగో తెలుసా? వేలెత్తి చూపించు, నిందిస్తూ, తన భార్య మీద నేరాన్ని మోపుతూ, తను తాను సమర్థించుకుంటున్నటువంటి ఆ మొదటి ఆదా. కడపటి ఆదా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు.
ఆయనేమో సిలువ మీద ఆ దిగంబరుడుగా ఒక క్రూరమైనటువంటి మరణం చవి చూశాడు. ఆయన 2 చేతులు ఇలాగా వెడల్పుగా చేసి చనిపోయాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. లోకమంతా చేసిన తప్పు పాపాన్ని తన మీద వేసుకొని అన్యాయంగా తన మీద మోపబడిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చెయ్యని తప్పు కూడా ఆయన మోస్తూ ఎవరిని నిందించట్లేదు, ఎవరిని వేలెత్తి చూపించట్లేదు. అందరి పాపాలను తన మీద వేసుకున్నాడు కాబట్టి మనందరికీ రక్షణ ఇచ్చాడు. మొదట వేలెత్తి చూపించిన ఆదాము తన తదనంతరం అందరినీ పాపులుగా అవిధేయతకు లోపరిచేటట్టు చేస్తే, మన కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభు, దేవునికి స్తోత్రం, ఆయన మాత్రం పాపం చేసిన వారందరూ తన ఎదుట ఉండగా ఎవరిని వేలెత్తి చూపించలేదు. ఇలా చేతులు చేసి అందరి పాపం తన మీద వేసుకొని మనకి ఆ పాపం నుంచి విముక్తి కలుగజేశాడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ మన ముందు ఉంటుండగా, ఒక పక్క వేలెత్తి చూపించిన ఆదాము, ఇంకొక పక్కన 2 చేతులు చాచి పాపం అంతటిని తన మీద మోసుకున్నటువంటి యేసయ్య. మొదటి ఆదాము, కడపటి ఆదాము 2 వైపులో ఉంటుండగా ఈ మధ్యలో మనం ఎక్కడో ఉన్నాం. ఈ రోజు బహుశా కొద్దిమందిని మొదటి ఆదాము వైపు ఉండి ఇతరుల మీద నేరారోపణ, ఇతరుల్ని తీర్పు తీర్చడం, ఇతరుల విషయాల్లో అనవసరమైన జోక్యం ఉందామని ఈరోజు యేసు వైపు తిరిగి, ప్రభువా నేను నీలాగా ఉంటాను, నీలాగా మారుతాను, అలాంటి నిర్ణయం చేయటానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలి. పిల్లరా, ఒక 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. 2 వచనాలు చదివి, యాకోబు తన పత్రికలు ఇలా అంటున్నాడు. 2:13, యాకోబు 2:13. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రియులారా, తీర్పు తీర్చడం దానికి ఇంకొక డెఫినేషన్ అంటే నిర్దయగా, కఠినంగా, ప్రేమ చూపించకుండా ఒక వ్యక్తిని ఖండించటం, అతన్ని విమర్శించటం, అతని మీద నేరం మోపటం, చివరికి ఇతనికి ఇలా జరగటమే శాస్తి అని తీర్పు తీర్చటం. అందుకే వాక్యం ఏముంటుంది తెలుసా? కనికరం అంట తీర్పును మించి, జడ్జిమెంట్ కంటే కనికరమే అతిశయపడుతుంది. మన దేవుడు తన కుమారుని లోకానికి తీర్పు తీర్చడానికి పంపలేదండి, మనల్ని ప్రేమించడానికి, రక్షించడానికి పంపించాడు. సో మనం కూడా ఇతరుల పట్ల ఇలాంటి కరుణ, కనికరం చూపిద్దాం, ఓర్చుకుందాం. ప్రేమ అనేకమైన దోషములను కప్పును అని మనం చదువుతాం. మనం ఇతరుల దోషాల్ని విప్పి చూపిస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళని ప్రేమించలేకపోవటం. పక్కింటి వారి పిల్లలు ఏదన్నా చిన్న తప్పు చేస్తే దాని గురించి పెద్ద మీటింగ్స్ పెట్టేస్తాయి. కానీ మన పిల్లలు చాలా పెద్ద తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటాం. కారణం వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, పక్కన అంటే ప్రేమ లేదు. కానీ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నటువంటి ఆజ్ఞకు లోబట్టడానికి పిలువబడిన వారు. కాబట్టి ఇతరుల జీవితాలు ఏదన్నా తప్పు జరిగితే అది నిందించటం, ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగిందని తీర్పు తీరుస్తూ, మనం అనవసరమైన పాపాన్ని మూట కట్టుకోకుండా, అలాంటి తీర్పుకి మనం లోను కాకుండా ఈ రోజు నుంచి ఒక నిర్ణయం చేద్దాం. కనికరము తీర్పును మించి అతిశయించును. ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలేషియన్ చాప్టర్ 6 మొదటి వచనం చూడండి. సహోదరులారా, మొదటి వచనం చూస్తున్నారా? 6:1. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. ఎంత బాగుంది కదండి. సహోదరులారా, ఎవరన్నా మీకు తెలిసిన వారు తప్పిదముల్లో చిక్కుకుంటే, మీ గృహంలో, మీ బంధువుల మధ్యలో, ప్రత్యేక మీ సంఘాల్లో, మీకు తెలిసిన సర్కిల్లో ఎవరన్నా తప్పిపోతూ ఉంటే, ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగిందని తీర్పు తీర్చి వేలెత్తి చూపించి వాళ్ళు నిందించటం పక్కన పెట్టేసి,
మీరు కనుక ఆత్మ సంబంధులైతే కనుక మీలో ప్రతివాడు తాను అమ్మో నేను కూడా శోధింపబడతానేమో కదా ఇలా అని తన విషయమై జాగ్రత్తగా చూసుకుంటూ, అంటే అతను శోధించబడుతున్నాడు, అతను తప్పిపోయాడు, నాకు కూడా తప్పిపోయే అవకాశం ఉంది అని ఆలోచించుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ప్రియులారా, ఇలాంటి పరిచర్య కోసం మనం పిలువబడ్డాం. అంతేకాని వేలెత్తి చూపించి దూషించటానికి కాదు, నేరారోపణ చేయటానికి కాదు, విమర్శించటానికి కాదు. కొద్దిమంది క్రిటికల్ గా ఉంటారు అన్నమాట. అంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక తప్పు చూడటానికే ఉంటారు. నేను మాట్లాడినట్టు వేరే వాళ్ళు మాట్లాడాలని కోరుకొని అలా మాటల్లో అలా ఉండకపోతే అతనికి తీర్పు తీరుస్తారు. ఇతను ఆత్మీయుడు కాదండి. కొద్దిమంది వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు అలాంటి బట్టలు స్టైల్ కాకుండా వేరే వాళ్ళు కొంచెం భిన్నంగా వేసుకుంటే ఇది అంత ఆత్మీయత తెలియదండి, వాక్యానుసారం కాదండి. ప్రియులారా, ఇవన్నీ రిలేటివ్ గా ఉంటాయి. నువ్వు వేసుకునే ఇప్పుడు బట్టలు ఒక 25 ఏళ్ల కిందట అది చాలా మోడర్న్ బట్టలు. లేకపోతే ఇప్పుడు నేను చాలా మోడెస్ట్ గా వేసుకుంటున్నానని ఒక వ్యక్తి అనుకునే బట్టలు ఒక పల్లెటూరు వ్యక్తి ఇతన్ని చూస్తే ఇతను చాలా ఫ్యాషన్ గా ఉన్నాడండి, లేటెస్ట్ ట్రెండ్ అండి ఇతనంతా, అమ్మో చాలా స్టైల్ అండి ఇతనికి అని అంటాడు. అంటే మనం మోడెస్ట్ అనుకునే వాటిని ఇవి తెలియని వ్యక్తులు లేకపోతే కొంచెం పల్లెటూరులో దూరంగా ఉండే వాళ్ళకి నీవే లేటెస్ట్ గా కనపడతాడు. అలాగే వేరే వాళ్ళకి వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవి కామన్ గానే ఉంటుంది. కానీ నీకు మాత్రం అమ్మో వాళ్ళు చాలా లోకానుసారులండి, లోక మర్యాదలండి, అమ్మో వాళ్ళకి పూర్తిగా భక్తి లేదండి కదా. వేష భాషలను బట్టి పైన విషయాలను బట్టి, అందుకే ప్రభు అంటాడు వెలుచూపును బట్టి కాక, వెలుచూపును బట్టి కాక అంటే కంటికి కనపడే దాన్ని బట్టి కాదు. కంటికి కనపడేదాన్ని బట్టి చెయ్యాలి అంటే యేసుక్రీస్తు ప్రభువును కూడా మనం అక్కడ ఉంటే ఇతను ఏం పాపం చేశాడో ఇంత ఘోరమైన చావు చేస్తున్నాడు అని అనుండేవారు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. కానీ నిజానికి అది కాదు. అందరి పాపం కొరకు ఆయన చనిపోయాడు. వెలిచూపును బట్టే తీర్పు తీరిస్తే కనుక యోసేపు మరియను తీర్పు తీర్చి తృణీకరించి రాళ్లతో కొట్టించి చంపాల్సిందే ధర్మశాస్త్రం ప్రకారం. యోసేపు దగ్గరికి వెలిచూపును బట్టే కనుక వెళ్తే అతను వ్యభిచరించాడు లేకపోతే మానవంగం చేయబడాలని నువ్వు చెప్పుకున్నావు. యోబు దగ్గరికి వెళ్ళి వెలిచూపును బట్టే కనుక తీర్పు తీర్చాల్సి వస్తే అతను ఏదో పాపం మూటగట్టుకున్నాడు కాబట్టి ఇంత ఘోరమైన విపత్తు అతని మీదకి వచ్చిందని అలాంటి చెప్పుండేవారు. వెలిచూపును బట్టి కాదు, వెలిచూపును బట్టి కాక న్యాయమైన తీర్పు తీర్చండి అంటున్నారు. న్యాయమైన తీర్పు. ఒకవేళ మనం తల్లిదండ్రులుగా ఉంటే మన పిల్లల మీద మనకి బాధ్యత ఇచ్చాడు దేవుడు. మీరు కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఉంటారు, మీ కింద ఉన్న వారిని గురించిన కొంత బాధ్యత మీకు ఇచ్చాడు. అక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ మధ్యలో ఏదైనా అవుతే అక్కడ జడ్జ్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. లేదా ఒక సంఘంలో మీకు ఒక బాధ్యత ఇచ్చే ఒక సేవకుడుగా ఒక పెద్దగా మీకు బాధ్యత ఇచ్చి సంఘంలో ఉన్న విషయాలను తీర్పు తీర్చే బాధ్యత మీకు ఇచ్చాడు. కానీ మన పరిధిలో లేని విషయాలకు, మన పరిధిలో లేని సంగతులకు, మన పరిధిలో లేని వ్యక్తుల జీవితాల్లోనికి అనవసరమైన జోక్యం ఈ రోజుతో కట్ చేద్దాం. నిజంగా మనం ఎంతో మనశ్శాంతిగా ఉండగలుగుతాం. ఇతరుల్ని తీర్పు తీర్చడం ఆపేద్దాం. ఒక బెస్ట్ థింగ్ ఏం చెప్పమంటారా? మనల్ని మనం తీర్పు తీర్చుకుందాం. లెట్ us జడ్జ్ అవర్ సెల్వ్స్. నిన్ను నువ్వు విమర్శించుకో అని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మనల్ని మనం విమర్శించుకున్న యెడల తీర్పు పొందకపోదుము. మీరు విశ్వాసంలో నిలిచి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అయ్యో నా మోటివ్స్ ఎలాగున్నాయి, నా యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, నా యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, నా అంతరంగంలోనే ఎలా ఉన్నాను, నా కంట్లో ఏమైనా దూలాలు ఉన్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, విమర్శించుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి. అది మనం చేయాల్సిన పని. మనం చేయాల్సిన పని మనం చేయకుండా మనం చేయకూడని పనిలో జోక్యం చేసుకుంటూ ఆత్మీయంగా సన్నగిల్లిపోతున్నాం, జారిపోతున్నాం, చల్లగైపోయాం, దేవుని నుంచి దూరం అయిపోతున్నాం, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. అయ్యో కాలం గడిచే కొద్ది ముందుకెళ్లాల్సింది మనం వెనక్కి జారిపోతున్నాం. ఈ తీర్పు తీర్చే బిజినెస్ లో మనం పడిపోయి ఎంతో మంది హృదయాలను గాయపరిచి ఉంటాం. అయ్యో మీ మాటలు వాళ్ళ చెవును పడినప్పుడు నీ మీద వాళ్ళ గొడవకి రాలేదు, కానీ వాళ్ళ బాధ మనసులో హృదయాల్లో
వేదనకు గురయ్యారు, బాధపడ్డారు. నువ్వు వారిని తప్పుగా అపార్థం చేసుకో. నువ్వేదో ఒక కోణంలో ఒకటి చూసావు, ఏదో ఒక సందర్భంలో చూసిన దాన్ని పట్టుకొని ఊరంతా చాటింపేసి వాళ్ళ పరువు తీసేస్తాం. ఎదుటి వ్యక్తుల్ని ఎంతో గాయపరిచి బాధ పెట్టుంటాం. మన కుటుంబస్తుల్ని, భార్య భర్తను, భర్త భార్యను, తల్లిదండ్రులు పిల్లలను, పిల్లలు తల్లిదండ్రులను, అత్తమామల్ని, కోడళ్ళను. తీర్పు తీర్చింది చాలు. మనల్ని మనం తీర్పు తీర్చుకుందాం. మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఆయన పరిశుద్ధతలో పాలు పొందుతాం. ఇతరుల్ని తీర్పు తీరిస్తే దేవుని స్థానంలో కూర్చొని మన కాని పనిలో మనం జోక్యం చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతా ఉంటాం, మనశ్శాంతికి దూరం అయిపోతా ఉంటాం. ఆ రీతిగా కాకుండా మనము చక్కగా దేవుని మార్గంలో మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ ఇతరులు తీర్పు తీర్చడం ఈ రోజుతో ఆపేద్దాం. దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. లెట్ us